చాలామంది అమ్మాయిలు పెళ్ళయిన తర్వాత అంటే పెళ్ళికి ముందే ఒకవేళ సెక్స్ జరిగితే వాళ్ళ వచ్చే హస్బెండ్కి ఈ విషయాలు తెలుస్తాయా అనే భయం చాలామందికి ఉంటుంది. పాతకాలంలో అమ్మాయిలకి కన్నె పొర అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో దీన్ని హైమన్ అంట. ఇది చాలా వరకు ఇంటాక్ట్గా ఉంటుంది, అది టైట్గా ఉంటుంది. ఫస్ట్ నైట్ రోజు మాత్రమే ఈ కన్నెపొర చిరగాలి, అప్పుడే బ్లడ్ రావాలి, అలా వస్తేనే ఈ అమ్మాయికి ఇంతకుముందు సెక్షువల్ లైఫ్లో ఎటువంటి సెక్షువల్ లైఫ్ లేదు అని చాలామందికి ఒక కంక్లూజన్కి వస్తుంటారు. కొంతమంది రిలీజియస్గా కూడా ఫస్ట్ నైట్ రోజు వైట్ బెడ్షీట్ వేయడము, నెక్స్ట్ డే దాంట్లో బ్లడ్ ఉందా లేదా చెక్ చేయడము, ఇది కూడా కొన్ని కమ్యూనిటీస్లో జరుగుతూ ఉంటుంది. ఇది యాక్చువల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్కి, ఇప్పుడున్న జనరేషన్కి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు స్పోర్ట్స్లో కానీ గేమ్స్లో కానీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు కూడా ఈ కన్నెపొర అనేది ఎప్పుడో బ్రేక్ అవ్వచ్చు. చాలామంది సైక్లింగ్ చేసేటప్పుడు కానీ, అంటే దాని మీద ఎప్పుడైనా ప్రెషర్ పడినప్పుడు కానీ ఈ కన్నెపొర చినిగిపోవచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని కన్నెపొర లేదు, హైమెన్ లేదు, సో ఈ అమ్మాయి వర్జిన్ కాదు అని చెప్పే టెస్ట్లు ఇప్పుడు లేవు. కానీ రెగ్యులర్గా సెక్షువల్ లైఫ్ ఉండి వెజైనా బాగా ల్యాక్స్గా ఉందనుకోండి, అప్పుడు హస్బెండ్ ఐడెంటిఫై చేయలేకపోవచ్చు, కానీ కొంతమంది డాక్టర్లు ఎగ్జామిన్ చేస్తే ఐడెంటిఫై చేయొచ్చేమో, కానీ హస్బెండ్స్ జనరల్గా చెప్పలేరు. అన్లెస్ ఒకవేళ వెజైనా బాగా లూజ్గా ఉందనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏదైనా డౌట్ రావచ్చు. ఇప్పుడు అలా ఒకవేళ వెజైనా లూజ్గా ఉన్నా కూడా ఇప్పుడు కొన్ని రకాల చిన్న చిన్న థెరపీస్ ఉన్నాయి. ఆ వెజైనల్ టైట్నింగ్ థెరపీస్ అంటారు. ఒకవేళ ఎవరికైనా ఇది ఎవరికి అంటే కొంతమంది ఈవెన్ ఆడవాళ్ళకి పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కూడా వెజైనా బాగా లూజ్గా అయిపోతుంది. దానికి అంటే మా హస్బెండ్కి సాటిస్ఫాక్షన్ లేదు, ఆ హస్బెండ్ తిట్టడం కానీ నాకు లూజ్గా ఉంది, వెజైనా లూజ్గా ఉండడం వల్ల నాకు సాటిస్ఫాక్షన్ లేదు అనడము, దాని గురించి బాధపడడం ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుంది. చాలా సింపుల్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి వెజైనల్ టైట్నింగ్ గురించి. మీరు గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే చాలా సింపుల్, అంటే ఆపరేషన్ కూడా చేయకుండా దాన్ని వెజైనల్ టైట్నింగ్ చేయొచ్చు. ఒకవేళ అలాంటి ప్రాబ్లం ఉంటే వాళ్ళని సంప్రదించండి.